సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. మనం ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూసిన రోకో సంభవం ఎట్టగెలకు జరిగింది. అది కూడా మామూలుగా కాదు. ఇద్దరు కలిసి దాదాపు 6 ఏళ్ల తర్వాత ఒక లాంగ్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఈ మూడో వన్డే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా రీచ్ అయిపోయని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు అండ్ విరాట్ కోహ్లీ 2 డక్అవుట్స్ తర్వాత ఈ మ్యాచ్లో అద్భుతమైన కంబ్యాక్ చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన టీమిండియా వైట్ వాష్ని అవాయిడ్ చేసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంను చిత్తుగా ఓడించారు. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. సో నిజంగా వన్డే మ్యాచ్ అయితే ఫ్యాన్స్ అందరికీ ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందు మన వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వైట్ వాష్ అయిపోతారు ఏంటని చెప్పి డౌట్స్ ఉన్నాయి. అలాగే రోకో విషయంలో కూడా రిటైర్మెంట్ ఏమైనా ప్రకటిస్తారు ఈ మ్యాచ్ తర్వాత అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. బట్ వాటన్నింటికి చెక్ పెడుతూ ఈ మ్యాచ్లో ది మోస్ట్ సాటిస్ఫైయింగ్ రిజల్ట్ వచ్చింది. పర్టికులర్గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్ళట్లేదు. వాళ్ళైతే అసలు రిటైర్మెంట్ గొడవ ఎత్తలేదు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ అయిపోయాక 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మీకు ఆల్ ద బెస్ట్ చెప్తే చీర్స్ అన్నారు. అంటే వీళ్ళిద్దరూ క్లియర్లీ ఆ వరల్డ్ కప్ విషయంలో క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా ఆడాలని చూస్తున్నారు. పర్టికులర్గా రోహిత్ శర్మ అయితే నా ఏజ్ 40 వచ్చినా పర్లేదు, నేను కాలాన్ని వెనక్కి తిప్పి ఆడతాను అని ఈరోజు ప్రూవ్ చేశాడు. సో నిజంగా ఈ డే అయితే ఫ్యాన్స్కు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. ఈ సిరీస్లో రోకో దగ్గర నుంచి ఏదైతే చూడాలని యాంటిసిపేట్ చేశారో చివరి మ్యాచ్లో అదే చూశారు. అట్ ది సేమ్ టైం సిడ్నీ క్రౌడ్ కూడా రోకో పెర్ఫార్మెన్స్ కోసం చాలా వెయిట్ చేశారు. 90% ఆఫ్ క్రౌడ్లో రోకో బ్యానర్సే కనిపించాయి. సో అంచనాలన్నింటికి ఏమాత్రం తీసిపోకుండా రోహిత్ మరియు విరాట్ కోహ్లీ అద్భుతమైన పార్ట్నర్షిప్తో ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేశారు. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరు కలిసి సజయంగా 168 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసి గేమ్ని ఫినిష్ చేయడం కోసమేరు పని చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీం ఎట్టగైన్ టాస్ గెలిచారు. అండ్ మన టీమిండియా చూసుకుంటే వరుసగా 18వ వన్డే ఫార్మాట్లో టాస్ ఓడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివి జరిగేందుకు 0.00038% ఛాన్స్ మాత్రం ఉంటుందంట అని మన వాళ్ళు చేశారు. బట్ ఏమనుకున్నట్టు ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ మన టీమిండియా చూసుకుంటే ఆబ్వియస్లీ ఫస్ట్ 2 మ్యాచెస్లో ముందు బ్యాటింగ్ చేశారు కాబట్టి ఈ మ్యాచ్లో చేసింగ్ కావాలని కోరుకున్నారు. సో దీంతో మన వాళ్ళు టాస్ ఓడిపోయినా సరే కావాల్సింది వచ్చింది. ఇక టీంలో మార్పులు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 2 మార్పులు మనం అనుకున్నట్టే వచ్చాయి. నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చాడు అండ్ హర్షదీప్ సింగ్ ప్లేస్లో ప్రసిద్ధి వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ నితీష్ కుమార్ రెడ్డికి సెకండ్ వన్డే మ్యాచ్లో ఇంజరీ అయిందంట. అందువల్ల అతని మ్యాచ్లో సెలక్షన్కి అందుబాటులో లేడు. అయితే మన టీమిండియాకు బౌలింగ్లో చూసుకుంటే అంత మంచి స్టార్ట్ రాలేదు. మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా కౌంటర్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మొదటి 9 ఓవర్ల ఆట చూసిన తర్వాత నాకైతే భయం వేసింది గట్టి కొడతారేమని చెప్పి. ఎందుకంటే హెడ్ మరియు మార్ష్ ప్రతి ఎక్కడ స్ట్రగుల్ అవ్వకుండా బ్యాటింగ్ చేశారు. కానీ ఇప్పుడైతే 10 ఓవర్లో సిరాజ్ ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీం స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా 3 స్పిన్నర్స్ ఆడడం బాగా కలిసి వచ్చింది. సో ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అయితే మన కెప్టెన్ శుభ్మన్ గిల్ కుల్దీప్ యాదవ్ను బౌలింగ్కి తీసుకొచ్చాడు. బట్ కుల్దీప్ స్టార్టింగ్లో చూసుకుంటే కొంతవరకు రన్స్కి వెళ్ళాడు. కానీ అదరంలో చూసుకుంటే మాత్రం అక్షర్ పటేల్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో అప్పటి నుండి మిచెల్ మార్ష్కి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఒక ఎండ్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఆడలేకపోయాడు. అలాగే అక్షర్ పటేల్ బౌలింగ్లో కూడా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. మరి తర్వాత మ్యాచ్ షాట్ మరియు రన్స్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. అలాగే తర్వాత అలెక్స్ క్యారీ మరియు రన్స్ మధ్య కూడా ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ 2 పార్ట్నర్షిప్స్ ఎక్కడ కూడా టేక్ ఆన్ అవ్వలేదు. అంటే ఫ్రీ ఫ్లోయింగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. స్ట్రైక్ రొటేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు కానీ బౌండరీస్ కొట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే 8 ఓవర్ల పాటు ఒక బౌండరీ కూడా రాలేదు ఆస్ట్రేలియా టీంకి. సో క్లియర్లీ మన స్పిన్ బౌలర్స్ అయితే మిడిల్ ఓవర్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టారు. మరి ముఖ్యంగా ఫింగర్ స్పిన్నర్స్ అని అక్షర్ పటేల్ మరియు సుందర్ ఇద్దరు కూడా బేభత్సమైన బౌలింగ్ చేశారు. అలాగే కుల్దీప్ కూడా కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం చూసాం. సో మొత్తం ఆస్ట్రేలియా టీంకి అయితే వాళ్ళు ఓపెనర్స్ అవుట్ అయిపోయిన తర్వాత స్కోరింగ్ రేట్ పడిపోయింది. బౌండరీస్ ఎక్కువగా రాలేదు. మెటరన్స్ ఒకడే క్లోజ్ టు 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగలిగాడు. అది కూడా అతను స్ట్రైక్ రొటేషన్ అద్భుతంగా చేశాడు కాబట్టి. సో మిడిల్ ఓవర్స్లో మన స్పిన్నర్స్ చాలా మంచి టైట్ లైన్ అండ్ లెంత్ వేశారు. అట్ ది సేమ్ టైం వేరియేషన్ కూడా చూపించారు. అలాగే గిల్ క్యాప్టెన్సీని కూడా మెచ్చుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో డిఫెన్సివ్ వేలో వెళ్ళాడని చెప్పుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన క్యాప్టెన్సీలో అగ్రెషన్ కనిపించింది. పర్టికులర్గా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ బాగా పెట్టాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటూ స్పిన్నర్స్కి ఎక్కువ బౌలింగ్ ఇచ్చాడు. సో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం క్లోజ్ టు 300 కొట్టేలానే కనిపించింది. కానీ ఇప్పుడైతే సుందర్ బౌలింగ్లో రన్స్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత ఆస్ట్రేలియా టీం కుప్ప కూలిపోయింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోయారు. ఒక ఎండ్లో కోపర్ కొండలి చివరి వరకు ఉన్నప్పటికీ అదరంలో ఉన్న టైలెండర్స్ అంత మంచిగా ఆడలేకపోయారు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా బ్రిలియంట్ బౌలింగ్ చేయడం చూసాం. మొదటి స్పెల్ ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. కానీ తన నెక్స్ట్ స్పెల్లో చూసుకుంటే మాత్రం రాపేస్తో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో షార్ట్ బాల్స్ని చాలా మంచి లైన్లో వేశాడు. సో ముందే హర్షిత్ రాణా రన్స్ మరియు క్యారీ మధ్య పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. అండ్ ఇక్కడ నుండి మన టీమిండియాకి గేట్ అయితే ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ వికెట్ విషయంలో ఎక్కువ క్రెడిట్ శ్రేయస్ అయ్యర్ క్యాచ్ కావాలి. నిజంగా తన ప్రాణం పెట్టేసి ఫీల్డింగ్ చేశాడు భయ్య. అసలు ఆ షాట్ కొట్టిన వెంటనే ఫీల్డర్ అక్కడికి రీచ్ అవ్వలేడేమో అనుకున్నాం. బట్ అయ్యర్ వెనక్కి పరిగెడుతూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అండ్ ఈ క్యాచ్ తీసుకునే టైంలో అతనికి ఇంజరీ అవడం కూడా చూసాం. చాలా పెయిన్ ఫీల్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ తనకైన ఇంజరీ చాలా సీరియస్గా కనిపిస్తుంది. ప్రజెంట్ బీసీసీ ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే తన లెఫ్ట్ రిబ్కి ఇంజరీ అయిందంట. అది కూడా ఆక్వర్డ్గా ల్యాండ్ అవడం వల్ల. అండ్ ఇంజరీ డెప్త్ని తెలుసుకోవడం కోసం శ్రేయస్ అయ్యర్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారంట. సో మోస్ట్లీ అయ్యర్కి అయితే ఇంటర్నల్గా కాస్త పెద్ద ఇంజరీ అయినట్టే కనిపిస్తుంది. హోప్ఫుల్లీ అతనైతే తొందరగా రికవర్ కావాలని కోరుకుందాం.
ఇక ముందు చెప్పినట్టు క్యారీ వికెట్ పడిన తర్వాత సుందర్ రన్షా వికెట్ తీశాడు. అండ్ దెన్ ఆ తర్వాత రోహిత్ శర్మ మరి హర్షిత్ రాణా కలిసి మిచెల్ ఓవెన్కి ఒక ట్రాప్ సెట్ చేయడం చూసాం. అతను వచ్చి రాగానే మన కెప్టెన్ స్లిప్ ఫీల్డర్ని పెట్టాడు. అండ్ ఆ స్లిప్లో ఫీల్డింగ్ చేసిన రోహిత్ హర్షిత్ రాణాకు గైడెన్స్ ఇచ్చాడు. అండ్ హర్షిత్ దానికి తగ్గట్టు బాల్ వేశాడు, వికెట్ పడింది. సో విధంగా మన టీమిండియా అయితే తమకు దక్కిన మూమెంటం అక్కడ కూడా కోల్పోనవ్వలేదు. మన వాళ్ళు హోల్డ్ చేసి పట్టుకున్నారు. ఎక్కడ కూడా మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తిరిగి సెట్ అవ్వలేదు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఆన్ ఫీల్డ్ చాలా బిజీగా కనిపించాడు. బోత్ శుభ్మన్ గిల్ మరి కేఎల్ రాహుల్ ఇద్దరికి కూడా ఐడియాస్ ఇవ్వడం చూసాం. సో విధంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా రోకో జోడీ చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. బట్ డెఫినెట్లీ క్రెడిట్ శుభ్మన్ గిల్ అగ్రెసివ్ క్యాప్టెన్సీకి ఇవ్వాలి. అతని ఈసారి రిస్కీ డిసిషన్స్ తీసుకోవడంలో వెనకడుగు వేయలేదు. మేబీ మ్యాచ్లో ప్రెజర్ లేకపోవడం ఒక రీజన్ కావచ్చు. బట్ ఎనివే మన బౌలర్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మేలు ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ కనిపించాయి. 3 జెన్యూన్ స్పిన్నర్స్తో పాటు 3 జెన్యూన్ పేసర్స్ని తీసుకున్నారు. దీనివల్ల మన కెప్టెన్కు బౌలర్స్ని రొటేట్ చేయడం చాలా ఈజీగా మారింది. అలాగే చివరిలో కూడా ఆస్ట్రేలియా టైలెండర్స్ని ఎక్కువసేపు ఆడనవ్వలేదు. నాథన్ ఎల్లిస్ మరి కోపర్ కొనెల్ కాసేపు ఆడినప్పటికీ వాళ్ళు కూడా అవుట్ అయిపోయారు. సో ఓవరాల్గా చూసుకుంటే మన బౌలింగ్లో టాప్ బౌలర్ హర్షిత్ రాణా 8.4 ఓవర్స్లో 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అతని ఎకానమీ చూసుకున్న కేవలం 4.5గానే ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో క్రూషియల్ టైంలో బాల్తో రన్స్ ఇచ్చేసిన హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ చేశాడు. సరైన టైంలో పికప్ 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా అవుట్ అవడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇక మిగతా బౌలర్స్లో చూసుకుంటే సుందర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అక్షర్ కుల్దీప్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. మేల్ అక్షర్ పటేల్ చాలా అంటే చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో మన బౌలర్స్లో ప్రసిద్ధ కృష్ణ ఒకటే రన్స్కి వెళ్ళాడు అండ్ ఆల్సో ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు అండ్ ఆల్సో వికెట్లు కూడా తీసుకున్నారు. అసలు ఈ మ్యాచ్లో అయితే మన బౌలర్స్ మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆస్ట్రేలియా టీంని కేవలం 236 రన్స్కి ఆల్అౌట్ చేశారు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా 280 300 కొడతారనుకున్న టీంలో చాలా తొందరగా ఆల్అౌట్ చేశారు. ఇక చేజింగ్లో చూసుకుంటే మన టీమిండియా ఎక్కడ కూడా తడబడలేదు. చాలా కంఫర్టబుల్గా చేజిని ఫినిష్ చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేయడం చూసాం. పర్టికులర్గా మన ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశారు. పాజిటివ్ షాట్స్ ఆడారు. సో బోత్ రోహిత్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా భారీ ఇన్నింగ్స్లు కొట్టేటట్టే కనిపించారు. కానీ 24 రన్స్ కొట్టిన శుభ్మన్ గిల్ హ్యాజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. దీంతో మన టీమిండియా 69 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. బట్ ఎనివే ఆ తర్వాత చూసుకుంటే రోకో సంభవం. అసలు వీళ్ళిద్దరు కలిసి ఆ వింటేజ్ వైబ్స్ ఇచ్చారు. 2013 సంవత్సరంలో వీళ్ళిద్దరు కలిసి ఆస్ట్రేలియా మీద ఎలా ఆడారో అలాంటి వైబ్స్ తీసుకొచ్చారు. సో ముందు చెప్పుకున్నట్టు సిడ్నీ క్రౌడ్ అయితే ఇద్దరికి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది. మేలీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వస్తున్నప్పుడు చాలా మంచి రిసెప్షన్ చూసాం. అలాగే అతను ఫస్ట్ రన్ కొట్టగానే ఏదో సెంచరీ కొట్టినట్టు చీర్ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా క్రౌడ్ని ఎక్నాలెజ్ చేస్తూ ఫిస్ట్ పంపింగ్ చేశాడు. అంటే నేను ఈ మ్యాచ్లో డక్ కొట్టలేదు, ఫస్ట్ రన్ కొట్టాని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సో విధంగా ఇద్దరు పార్ట్నర్షిప్కి అయితే పునాది పడింది. అండ్ దెన్ ఆ తర్వాత అది క్లాసికల్ బ్యాటింగ్ చూసాం. ఇద్దరు ప్లేయర్స్ ఎక్కడ కూడా హరిగా కనిపించలేదు. స్టార్టింగ్లో హ్యాజల్వుడ్ విరాట్ కోహ్లీకి బౌన్సర్ వేసి సర్ప్రైజ్ చేశాడు. బట్ ఆ తర్వాత కోహ్లీ కూడా చాలా మంచి టచ్లోకి వచ్చాడు. వెళ్ళి స్ట్రైట్గా ఒక 4 కొట్టి తన క్లాస్ చూపించాడు. అలాగే అతనిలో చూసుకుంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక 6 చూసాం. ఆడమ్ జాంపా బౌలింగ్లో కవర్స్ పై నుంచి కొట్టాడు. అదైతే మామూలు షాట్ కాదు, నిజంగా పిచ్చెక్కిపోయింది. సో విధంగా వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చాలా క్లాసీ వేలో స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఆ తర్వాత కంప్లీట్ స్ట్రైక్ రొటేషన్ చూసాం. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా టీంకి ఛాన్స్ ఇవ్వలేదు. మధ్యలో విరాట్ కోహ్లీ విషయంలో ఒక క్లోజ్ ఎల్బీడబ్ల్యూ కాల్ వచ్చింది. బట్ అంపైర్ నాట్ అవుట్ అవడం వల్ల విరాట్ కోహ్లీకి లక్ కలిసి వచ్చింది. వేరే రోహిత్ శర్మ చూసుకుంటే మరోసారి తన ఎలిగెన్స్ చూపించాడు. అసలు ఎంత ఈజీతో బ్యాటింగ్ చేశాడంటే గుడ్ బాల్స్ని కూడా చాలా అంటే చాలా సింపుల్గా బౌండరీస్ కొట్టాడు. మరి ముఖ్యంగా అలా ఎర్లీగా పిక్ చేయడంలో రోహిత్ శర్మ ఎంత తోపో మరోసారి ప్రూవ్ చేశాడు. సో ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అబ్సల్యూట్ సినిమా. ప్రతి రన్కి కూడా క్రౌడ్ చీర్ చేసేవారు. అండ్ ఆల్సో వాళ్ళు కొట్టే ప్రతి రన్ కూడా రికార్డులు బ్రేక్ అయిపోవడం చూసాం. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ ఓడిఐ స్కోర్ లిస్టులో 2వ స్థానానికి ఎగబాకాడు. సంగక్కరని వెనక్కి నెట్టి సచిన్ తర్వాత 2nd ప్లేస్కి వచ్చేశాడు. అలాగే ఆస్ట్రేలియా టీం మీద 2500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే రికార్డులు వరదని చెప్పుకోవచ్చు. 38 ఏళ్ల వయసులో తన 33వ వన్డే సెంచరీని కొట్టాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అతనికి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ. ఇక ఆస్ట్రేలియా టీమే చూసుకుంటే రోహిత్ శర్మకి ఇది 9వ సెంచరీ. అండ్ ఈ సెంచరీతో అతను సచిన్ టెండూల్కర్ రికార్డుని ఈక్వల్ చేశాడు. అలాగే ఆస్ట్రేలియా మీద అత్యధిక వన్డే యావరేజ్ కలిగిన బ్యాట్స్మెన్గా చరిత్రగా ఎక్కాడు. సో విధంగా రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టి చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. బట్ వీటన్నింటికంటే ఎక్కువ రిలీఫ్ ఇచ్చింది ఆ సెంచరీ పూర్తి చేసిన తర్వాత తల కిందకి పెట్టి నవ్వాడు భయ్య. నిజంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, మొత్తం క్రికెట్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక సాటిస్ఫాక్షన్ కలిగింది. అలాగే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కలిసి ఆ పార్ట్నర్షిప్ని ముందు తీసుకెళ్తున్నప్పుడు చాలా ఈ ఫీస్ట్లో అనిపించింది. ఇద్దరు 50 కొట్టిన తర్వాత హక్ చేసుకోవడం. అలాగే విరాట్ కోహ్లీ చీకీగా తన బ్యాట్తో రోహిత్ శర్మ బ్యాక్ మీద కొట్టాడు. అసలు ఈ పార్ట్నర్షిప్లో చాలా క్యూట్ మూమెంట్స్ కనిపించాయి. మేలీ ముందు చెప్పుకున్నట్టే దాదాపు 6 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరి మధ్య వన్డే ఫార్మేట్లో 100+ పార్ట్నర్షిప్ చూసాం. సో నిజంగా ఈ రోజు వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూసి కడుపు నిండిపోయింది. చాలా కాలం తర్వాత ఒక అసలైన రోకో సంభవం చూసాం. అది కూడా టీంలో వీళ్ళ ప్లేసెస్ను క్వశ్చన్ మార్క్లో పెట్టినప్పుడు. సో ఇప్పుడైతే ఎవరు కూడా వీళ్ళిద్దరు ప్లేసెస్ను క్వశ్చన్ చేయరు. ఖచ్చితంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ కోసం చాలా హంగ్రీగా ఉన్నారని చెప్పి ప్రూవ్ అయిపోయింది. మళ్ళీ రోహిత్ శర్మ అయితే ఎట్టి పరిస్థితులు కూడా గివ్ అప్ ఇచ్చేలా కనిపించట్లేదు. 38 ఏళ్ల వయసులో కూడా తన బ్యాటింగ్ పీక్ అవుతుంది భయ్యా. అసలు ఈ వయసులో ఒక ఫార్మెట్ ఆడితే ఆస్ట్రేలియా వెళ్ళడం ఏంటి, అక్కడ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడం ఏంటి. ఈ సిరీస్లో అతను 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అండ్ ఆల్సో ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కూడా ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేందుకు అతనికి పుష్కలంగా ఛాన్స్ ఉంది. సో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒక 38 ఏళ్ల క్రికెటర్ మీద ఒత్తిడి పెట్టారు నీకు టీంలో ప్లేస్ ఇవ్వమని చెప్పి.
బట్ ఆ క్రికెటర్ తన బ్యాటింగ్తోనే సమాధానం చెప్పాడు. అది కూడా 38 ఏళ్ల వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడమే కాదు, మరి కొన్ని రోజుల్లో వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారబోతున్నాడు. సో మనమైతే ఖచ్చితంగా రోహిత్ శర్మ గురించి ఇంకో వీడియో చేసుకుందాం. అతని కసి మరి ఆకలి గురించి ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. అయితే ఈ మ్యాచ్ వరకు చూసుకుంటే మాత్రం అబ్సల్యూట్లీ రోకో షో, ఫుల్ మీల్స్ పెట్టేశారు. హ్యాట్స్ ఆఫ్ టు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ.